హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నిన్నండి మేము యూకేలోని లేక్ ల్యాండ్ వాటర్ మ్యూజియానికి వెళ్ళామండి. అంటే అది 19లో తయారైన, అంటే ఫస్ట్ గుండా తయారైన బైకులు కానివ్వండి, లేదంటే సైకిల్స్ మాట కానివ్వండి, ఎంత ఫస్ట్ నుంచి ఉన్నాయన్నమాట. ఎలా తయారైనవి, ఎలా ఉన్నాయి. రాయల్ అయితే చాలా ఉన్నాయండి. ఫస్ట్ తయారు చేసింది వెళ్ళే కాబట్టి మొత్తం అంతా కూడా ఉన్నాయి. అప్పుడు వాడిన హెల్మెట్స్ ఉన్నాయి, చూసారు కదండి సైకిల్స్. ఇవన్నీ మాట ఏ కాలం అప్పుడు వాటి నెంబర్స్ ఉన్నాయండి. ఇవన్నీ మోటార్ బైకులు మాట. ఎలా తయారు చేశారు ఇవన్నీ కూడా రాయల్కి సంబంధించినవి అండి. తర్వాత ఇప్పుడు ఎలా తయారైనవి, ఇప్పుడు మనం ఎలా వాడుతున్నాము, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయండి బైకులు. ఇదిగోండి, ఇది ఎన్నో సంవత్సరాలు తయారైంది అన్నీ అక్కడ పెట్టేసి పెట్టారనమాట. నాకు క్లియర్గా అయితే తీయడం సరిగా రాలేదండి. అలాగే సైకిల్స్ అండి, ఈ సైకిల్స్ కూడా మనకి 1919లో చక్రాలు కూడా ఉన్నాయండి. పైన మొత్తం అన్నీ పెట్టారు, కానీ ఇవన్నీ తీసాను కానీ నాకు ఇందులో రాలేదండి. మరి ఎలా మిస్ అయినాయో తెలీదు. మొత్తం అన్నీ కూడా అండి. ఈ బైక్ చూడండి. తర్వాత అంటే 1920లో 24 22లో అలా మాట. అంటే 19వ శతాబ్దంలో ఇవన్నీ కూడా తయారైనవి మాట. అంటే 100 years బ్యాక్ మాట ఇవన్నీ. అక్కడ మనకి ఈ బైకులు తయారైన చోట వాళ్ళు వేసుకెళ్ళినప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట మనం చూసినప్పుడు. చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇది చూసారండి బైకులు. అలాగే సుజుకి ఉన్నదండి, హోండా ఉన్నాయి, ప్రతి కంపెనీది కూడా అక్కడ ఉన్నాయి. అంటే కొత్త కొత్త కంపెనీలు అంటే మనకు ఆ పేర్లు కూడా తెలియదు. ఫస్ట్ సైకిల్స్ లాని కనిపిస్తాయి, కానీ వాటికి మోటార్లు అన్నీ ఉన్నాయి. అలాగే వెళ్ళేది వెనకాల ప్లే అవుతూ ఉంటుందన్నమాట వీడియోస్. వాళ్ళు అప్పటి మనుషులు వాడిన అప్పుడు కూడా వీళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. నేనైతే అన్నీ తీయలేకపోయానండి, కొన్ని మాత్రమే తీయగలిగాను. అది కూడా క్లియర్గా అయితే నేను తీయలేకపోయాను. వాటి యొక్క చూసారు కదండి, వాటి ఎదర ఆ సీట్లు చూడండి ఎంత పొడుగు సీట్లు ఉన్నాయి. అలా ఇదైతే ఇంచుమించు A50 దాటిన తర్వాత అనుకుంటాను. లేట్ అయింది, బయటకు వెళ్ళిపోవాలన్న ఇది ఇక్కడ రాసి ఉంటాయండి. బయటకు తొందరగా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో నేనైతే క్లియర్గా అయితే తీయలేకపోయానండి. దీనికోసం అయితే ఖచ్చితంగా 1 day, అంటే మార్నింగ్ వెళ్ళి 5 వరకు ఉంటుంది కాబట్టి 5 వరకు కూడా ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవాలన్నమాట. ఆ బైకులు చూసారా. కానీ అంటే అసలు అక్కడి నుంచి రావాలన్న ఆలోచన కూడా రాలేదు. ఈ సైకిల్స్ అక్కడ తయారైన మాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే అంటే చాలా పెద్ద చక్రం ఉన్నది, అవి కూడా తీసాను, కానీ నాది ఆఫ్ అయిపోయిందండి. ఇది ఫోను అంటే అయిపోయినాయి కాబట్టి ఛార్జింగ్ సరిగా పడలేదు అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం పెట్టారన్నమాట, ఏ సంవత్సరం అది. ఈ బైక్ చూడండి ఎలా తయారు చేశారు. ఇక్కడి నుంచి అంత పొడుగు మాట బైకు. చాలా బాగున్నాయండి. చాలా వరకు అయితే నేను బయటికి రావాలన్న ఆలోచన కూడా అనిపించలేదు మాట. ఇంకా తీసుకోవాలి, ఇంకా వీడియోస్ తీసుకోవాలన్న ఆలోచనే ఉంది. అసలు రావాలని అనిపించలేదు. అదే బైక్ లవర్స్ కానీ సైకిల్స్ ఇష్టమైన వాళ్ళు కానీ అయితే అండి ఖచ్చితంగా ఒక 2 days 3 days అయితే లైన్గా వెళ్తారు ఈ మ్యూజియానికి. ఈ బైక్ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇందాక చూసింది అంత పొడుగ్గా పెద్దగా ఉంది, కానీ ఇది చాలా పొట్టిగా ఉందండి. ఇది మామూలుగా అయితే ఇలా రన్ అవుతుందన్నమాట. అంటే కింద ఆన్ చేస్తుంటే ఎక్కడి నుంచి మనకి అవుతుందో అన్నీ కూడా అక్కడ చెప్తున్నారన్నమాట. అవన్నీ అయితే నేను తీయడం కష్టమైంది, తీయలేకపోయాను. కింద బటన్ నొక్కితే పైన కూడా మనకి ఈ ఇంజిన్ ఎలా పైకి కిందకి వెళ్తుందో, బ్రేక్ సిస్టమ్ కానీ ఇవన్నీ చూపిస్తున్నారు. కాకపోతే దేన్ని కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టచ్ చేయకూడదు. ఇంకా కారుల విషయంలోకి వస్తే చాలా కార్లు ఉన్నాయండి. ఎప్పుడంటే ఇంచుమించు 18 అంటే 18వ సెంచరీలో కూడా ఉన్న కారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నాకైతే ఈ మ్యూజియానికి వెళ్ళిన తర్వాత చాలా బాగా నచ్చిందండి. పైన చూడండి, వాటికి సంబంధించిన చిన్న చిన్న కార్లు కానివ్వండి, పిల్లలు యూజ్ చేసిన కార్లు కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అసలు ఏది కూడా మిస్ అవ్వలేదన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మనకి వచ్చినాయో అవన్నీ కూడా. ఇదేమో బాల్ ఆడుకునేదటండి, బాల్ అందులో వేసుకుంటే కిందకు వచ్చేయాలన్నమాట. ఈ కార్లు చూసారా, ఇవన్నీ కూడా అప్పటిలో కనిపెట్టిన కార్లు. ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఇవన్నీ మాట. ఇదండి బాల్స్ వేసుకుని ఆడుకునేది మాట. ఇది కూడా ఒక పిల్లలు ఆడుకునేదటండి, బాల్స్ వేసుకుంటే కిందకి వస్తూ ఉంటుంది అలా మాట. ఇది కూడా ఒక రకమైన మోటార్ అండి. ఇది కింద స్టార్ట్ చేస్తే అవుతుంది. మీకు ఎలా ఉందో చెప్పండి, నాకైతే బాగా నచ్చింది.